చెప్పురా శివరాత్రి శుభ సందర్భంగా ఈరోజు మన భారతదేశం అంతా జరుపుకున్న పండుగ శివరాత్రి అండి. మహాశివుడు ఈరోజుకి అభిషేకాలు జరుగుతుంటాయి. అలాగే 31 డివిజన్లో ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో మా స్వామి గారు ఆధ్వర్యంలో ఈ గుడి కట్టడం జరిగిందండి. గుడి కట్టి సుమారు ఇప్పుడు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. గుడి కట్టిన కానించి భక్తులకి చాలామందికి చక్కగా మేము చేయగలుగుతున్నాము. అలాగే ప్రతి పండగ కూడా వాళ్ళకి ఇక్కడ దేవాలయంలో ఇక్కడ యాదమ్మ గాయత్రి గుడి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత నవగ్రహాలు, తర్వాత ఈ శివాలయం కూడా మేము ఉండడం చాలా విశేషం అండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ వార్డులో ఉన్న 31 ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ చాలా ఆనందంగా వెళ్తూ ప్రసాదాలు చేస్తూ చాలా చక్కగా ఉంటుందండి. అలాగే సాయంత్రం ఈరోజు సాయంత్రం కూడాను రుద్రాభిషేకం ఉంది, రుద్ర హోమం కూడా ఉంది, అలాగే హోమం కూడా ఉంది. చేసి సాయంత్రం భక్తులు అందరికీ రావాలి, వచ్చి ఈ సోమవారం తీర్థం తీసుకొని అందరినీ పేరు పేరుని వెళ్ళాలని చెప్పేసి పేరు పేరుని కలుస్తూ నేను కార్పొరేటర్గా ఇక్కడ ఈ వార్డు నుంచి ఈ దేవాలయం నుంచి ఎంతో సేవ చేస్తూ జనాలందరికీ మేము ఈ సేవ చేస్తూ మాకు ఈ అదృష్టం ఆ పరమేశ్వరుడు ఇచ్చినందుకు అందరినీ బాగా చూసి అందరిలో మనాలు కూడా ఉంచి అందరినీ చూడాలని చెప్పేసి కోరుతూ సెలవు. ఈరోజు ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా మరి మన వేదమాత గాయత్రీదేవి ఆలయంలో ఈ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆలయం కట్టి సుమారు 14 సంవత్సరాలు పైగా అయింది. ఈ 14 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు మరి మన కోవిల్లో జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఈరోజు ఈ శుభ సందర్భంగా మరి మార్నింగ్ 4:30 నుండి మరి శివుడికి అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. అలాగే భక్తులు చాలామంది వచ్చి భక్తులు ఈ ఆలయం అంటే ఒక నమ్మకం, ఈ నమ్మకం మీద భక్తులు అనేక మంది ఈ వార్డులో ఉన్న ప్రజలంతా వచ్చి మరి ఆలయం శివుడిని దర్శనం తీసుకుంటున్నారు. అలాగే సాయంకాలం రుద్రాభిషేకం, రుద్రహోమం ఈ కార్యక్రమాలు సుమారు రాత్రి 1 గంట వరకు లింగోద్భవ సమయం వరకు కార్యక్రమాలు అవుతాయి. మరి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు అయ్యి అది కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా 31 వార్డు ప్రెసిడెంట్గా నేను అందరినీ అమలు చేసుకుంటున్నాను. అలాగే ఆలయ కమిటీ ఇప్పుడు మేము ఉన్నంత అంతా ఆలయ కమిటీ, నా ముందు మాట్లాడిన లక్ష్మణ గారు ఆలయ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, మిగతా అంతా ట్రెజరర్, మిగతా కమిటీ సభ్యులందరూ
అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలతో అన్నీ ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటున్నాం. అందరికీ ఈ సందర్భంగా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 8 గంటల నుంచి 1 గంట వరకు రుద్రాభిషేకం, రుద్రహోమం జరుగుతుంది. తప్పకుండా భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుచు. మహాశివరాత్రి సందర్భంగా మన ఆలయంలో ఉదయం 4:30 నుంచి చాలా ఘనంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివుడికి అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. పూజలు, ప్రత్యేక పూజలు అన్నీనా ఈరోజు. అలాగే ఈరోజు సాయంత్రం రుద్రహోమం అలాగే రుద్రాభిషేకం కూడా జరగబడుతుంది. ఉదయం 5 గంటల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. స్వామివారి ప్రసాదాలు అవి స్వీకరిస్తూ ఆశీస్సులు పొంది వాళ్ళకి ఉండాల్సిన అన్నీ తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఇంకా ఈరోజు సాయంత్రం ఉన్న రుద్రాభిషేకం, రుద్రహోమంతో చాలామంది వస్తామని చెప్పేసి ఇందాకలే కమిటీ వాళ్ళతో మాట్లాడి అన్నీ వాళ్ళకి కావాల్సిన సామాన్లను తెచ్చుకొని రెడీగా చేసుకొని ఉంచుకుంటున్నారు. కావున సాయంత్రం కూడా భక్తులు వచ్చి తండోపతండాలుగా స్వామివారికి దర్శనం కల్పించుకుంటారని చెప్పి కోరుకుంటున్నారు.